హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కేక్స్ని బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం బిస్కెట్స్ తోటి బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి నేను ఓరియో బిస్కెట్స్ విత్ స్ట్రాబెర్రీ క్రీమ్ ఉన్నది యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ బిస్కెట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి క్రీమ్ బిస్కెట్స్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రాగా క్రీమ్ని ప్రిపేర్ చేసుకోకుండా ఈ క్రీమ్నే మనం ప్యాన్ కేక్ మీద అప్లై చేసుకోవచ్చు. మీకు వెనిలా ఫ్లేవర్ బిస్కెట్స్ ఇష్టమైతే ఏ బిస్కెట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ నుంచి క్రీమ్ని సెపరేట్ చేసుకుందాము. క్రీమ్ నుంచి సెపరేట్ చేసుకున్న బిస్కెట్స్ని ఇలా బ్రేక్ చేసుకోవడం వల్ల మనకి గ్రైండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. బ్రేక్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒక ప్యాకెట్ బిస్కెట్ తీసుకుంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. బేకింగ్ పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారిగా కాకుండా బ్యాచెస్గా ఈ బ్యాటర్ని చెక్ చేసుకుంటూ సరిపడా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా 3/4 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. గరిటె జారుగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇందులో 2 డ్రాప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం గ్రీస్ చేసుకుందాము. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాన్ కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక మెజరింగ్ బౌల్ కానీ లేదా ఒక మెజరింగ్ స్పూన్ కానీ తీసుకుంటే మనకి ఈక్వల్గా ప్యాన్ కేక్స్ వస్తాయి. సైజ్ అన్నీ ఒకేలా వస్తాయి. మూతతో క్లోజ్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేద్దాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ప్యాన్ కేక్ని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు బేక్ చేసుకోవాలి. గ్యాస్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచి బేక్ చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక ప్యాన్ కేక్ కూడా తయారు చేద్దాము. గ్యాస్ మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉండాలి. ఫ్రైయింగ్ ప్యాన్ కూడా ఎక్కువ హీట్ ఉండకూడదు, తక్కువ హీట్లోనే ఉండాలి. అప్పుడే మనకి ఈక్వల్గా మాడిపోకుండా అంటే ఎక్కువగా బేక్ అయిపోకుండా మనకి స్పంజీగా సాఫ్ట్గా ఇంకా చాలా టేస్టీగా కూడా వస్తాయి. ఒక ప్యాన్ కేక్ ఫ్రై చేసుకోవడానికి మనకి 3 నుంచి 4 నిమిషాల లోపే అయిపోతుంది. చాలా ఈజీగా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ కేక్స్ ఇంకొంచెం పల్చగా రావాలి అనుకుంటే చెక్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ నుంచి క్రీమ్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా వేరే బౌల్లో, ఆ క్రీమ్ని మనం సాఫ్ట్గా చేసుకుందాము. ఇందులో 1 టీ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్రీమ్ క్వాంటిటీ బేస్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి. విస్కర్ లేకపోయినా స్పూన్తో కూడా ఈ క్రీమ్ని బీట్ చేసుకోవచ్చు. లమ్స్ లేకుండా సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్ మీద అప్లై చేసుకుందాము. ఈ ప్యాన్ కేక్స్ చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ప్యాన్ కేక్ వేడిగా ఉంటే కనుక మనం క్రీమ్ పెట్టగానే క్రీమ్ బాగా మెల్ట్ అయిపోతుంది, అంటే లూజ్గా అయిపోతుంది. అందుకని మనం ఇవి చల్లగా అయిన తర్వాత మనకి తగినంత క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత వేరొక ప్యాన్ కేక్ని పైన పెట్టుకొని క్లోజ్ చేసుకుందాము. ఇలా అన్ని కేక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్రీమ్ కొంచెం లూజ్గానే ఉంటుంది కదా. కేక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రీమ్ కొంచెం గట్టిగా అవుతుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత క్రీమ్ కొంచెం ఇలా స్టిక్ అయిపోయినట్లుగా ఉంటుంది. హైడ్ అండ్ సీక్ కానీ బోర్బాన్ బిస్కెట్స్ కానీ ఏవైనా సరే క్రీమ్ బిస్కెట్స్ యూజ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా క్రీమ్ ప్రిపేర్ చేయకుండా ఎంతో సులువుగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.